హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయశక్తి వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వీడియో కంటిన్యూ చేసుకుందామండి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీను. మేమైతే ఉగాది పండుగ చాలా చక్కగా నీట్గా చేసుకున్నామండి. ఎందుకంటే పిల్లలకి సెలవు అన్నమాట. అందు గురించి ప్రశాంతంగా పూజ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చాము. మనం మిగతాదంతా వ్లాగ్ కంటిన్యూ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఉగాది కదండి, అందు గురించి ఉగాది పచ్చడి రెడీ చేయడం కోసం వేప పువ్వు అయితే రలుస్తున్నానండి. మా ఆయనగారు ఉదయాన్నే వెళ్ళి వేప కొమ్మలను మామిడి కొమ్మలు అయితే తీసుకొచ్చారండి. ఎప్పుడు పండగకి ముందు రోజే క్లీన్ చేసుకోండి దాన్ని. ఈరోజు అలాగ అవ్వలేదండి. ఉదయాన్నే స్నానం చేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇంటి మొత్తం ఇలాగ వేప కొమ్మలతోటి మామిడి కొమ్మలతో అయితే ఇలా పెట్టేసుకున్నానండి ధర్మందల కాట్లకిను. ఇంక ఇప్పుడైతే ఉగాది పచ్చడి తయారు చేయడానికి వేప పువ్వు కూడా రెడీ చేసుకున్నానండి. మా ఆయనగారు అయితే కొట్టుకెళ్ళారండి. మనం ఉగాది రోజు ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పసుపు కుంకుమను తర్వాత ఏదైనా బెల్లం కానీ పంచదార కానీ తీసుకొస్తే సరిపోద్దండి. ఇంక నేను ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం రోజు అయితే పసుపు కొమ్మలను కుంకుమ తర్వాత ఏదైనా స్వీట్ ఐటమ్ తీసుకొస్తానండి. ఇంక అంతేనండి, ఇంకేం తీసుకురాను. ఇంకా కొట్టు దగ్గర అయితే కొన్నాం అనమాట ఈరోజు. ఓహో, మా అమ్మాయి చూసారండి, చిన్న మూమెంట్ వేసింది కదా. ఇప్పుడైతే ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం కొంచెం బెల్లం తురుముకున్నానండి. తర్వాత వేప పువ్వు అయితే తీసుకున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలను కొబ్బరి ముక్కలు తర్వాత చట్నీ పప్పు ఉంటుంది కదండి, అది అరటిపండు చింతపండు నానబెట్టేసి మొగ్గులా తీసానండి. అది కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే ఉగాది పచ్చడి రెడీ చేసుకుంటున్నామండి. ముందుగా బెల్లం వేసుకుంటున్నాము. బెల్లం మెత్తగా కోరేసుకున్నామండి. తర్వాత చింతపండు మొగ్గు కూడా వేసుకున్నాము. అందులో ఉట్లై లేకుండా మొత్తంగా నీట్గా చేసుకున్నానండి. తర్వాత అరటిపళ్ళు కూడా వేసుకుంటున్నాము. తర్వాత అది మెత్తగా స్పూన్తో స్మాష్ చేసానండి. అందులో మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాము. తర్వాత కొబ్బరికాయ ముక్కలు అయితే ఆప్షన్ అండి. కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకున్నాము. షడ్ రోజులు 6 కదండి, 6 రకాలు వేసుకున్నాం అన్నమాట. ఇంకా మామిడి పింజులు మామిడి ముక్కలు వేప పువ్వు తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకున్నామండి. కారానికి అయితే నేను పచ్చిమిర్చి వేసానండి, కారం వేయలేదనమాట. పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒకటే వేసానండి, ఎక్కువేం వేయలేదు. పుట్నాల పప్పు కూడా వేసుకున్నామండి. ఇంక ఇప్పుడైతే మొత్తం అంతా బాగా కలిపేసుకొని దేవుడికి ప్రసాదం అయితే తీసానండి. గోజగోపాలా తీస్తున్నాను అనమాట. చూసారు కదండి, కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా సూపర్ వచ్చిందండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా మొత్తం ఎక్కువైతే స్వీట్ కనిపించిందండి. బెల్లం ఎక్కువ వేసుకున్నాం కదా, బెల్లం కనిపించింది. తర్వాత ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. పులుపు చేదు ఉప్పు అన్నీ సరిపోయండి, కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడైతే పూజకి రెడీ చేసుకుంటున్నానండి. ముందుగా కుందులు తీసుకొని వాటికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. బొట్లు అయి పెట్టేసుకున్నానండి పూజా సామాన్లు అన్నిటికీ. ఇప్పుడు పటాలన్నిటికీను పువ్వులు పెట్టేసుకున్నాం అనమాట. ముందుగా గణేష్ పూజ అయితే చేసుకుంటున్నామండి. ముందుగా పసుపు వినాయకుడిని చేసుకున్నాము. దగ్గరగా తీయవలసిందండి, వీడియో కనిపించలేదు కదా. ముందుగా పసుపు వినాయకుడిని చేసుకొని పువ్వులు పెట్టుకుంటున్నామండి. గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుని తర్వాత పువ్వులు పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ధూపం వినాయకుడికి ధూపం చూపిస్తున్నామండి. ధూపం చూపించి బెల్లం నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నానండి. ఇంక వినాయకుని పూజ అయితే అయిపోయినట్టేనమాట. తండ్రి ఈరోజు కొత్త సంవత్సరం కదా, పూజ అంతా చక్కగా జరిగేలా చూడు స్వామి అలాగనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వినాయకునికి ఎత్తిసానండి. తర్వాత ఈరోజు అయితే రాములవారి పూజ చేసుకున్నామండి. ఎక్కువగా ఉగాది రోజు అయితే రాములవారిని పూజించుకుంటామండి మేమైతేను. ఈరోజు గుడికి కూడా వెళ్ళొస్తాం అనమాట. ఇంట్లో పూజ అయ్యాక రామాలయానికి వెళ్ళొస్తామండి. అక్కడ పంతులు గారు పంచాంగం చెప్తారనమాట. మా అమ్మల ఊర్లో అయితే పూజ అయిపోయాక ఇంట్లో పూజ అయిపోయాక అప్పుడు భోజనం అది చేసి మధ్యాహ్నం చేసి అందరూ
పల్లెటూరు కదండి, వ్యవసాయంకి వెళ్ళి వచ్చేసి మొత్తం అందరూ భోజనం చేసి రామాలయానికి అయితే వెళ్తారండి. అక్కడ పంతులు గారు పంచాంగం చూసి చెప్తారనమాట. ఇంక ఇప్పుడైతే వినాయకుడి పూజ అయిపోయిందండి. ఇప్పుడు మామూలు పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. రాముల వారి పూజ అయితే చేసుకుంటున్నాము. ఈరోజు పరవన్నం వండానండి. పరవన్నంలోనే కొంచెం శనగపప్పును పెసరపప్పు వేసుకున్నాం అనమాట. నిన్న నూకాల తెల్లి పండుగ చేయడం అవ్వలేదండి మాకు. అందు గురించి ఈరోజు తెల్లి కుపారం కూడా పెట్టుకుంటున్నానండి. నూకాల తెల్లికి పరవన్నం అయితే అందుకు వండానమాట. ఇలాగా 3 దీపపు కుందుల్లోని 3 సొత్తులు వేసుకొని ఇలా దీపారాధన అయితే అవుతుందండి. ఈరోజు పిల్లలు కూడా ఏం అనకూడదండి, ఏం తిట్టడం కానీ కొట్టడం కూడా ఏం చేయకూడదు అనమాట. ఎందుకంటే మనకి ఇదే కదండి కొత్త సంవత్సరం. ఈరోజు ఎలాగుంటే సంవత్సరం అంటే అలాగుంటుంది అనేసి కొంచెం సెంటిమెంట్ అనమాట. ఈరోజు పిల్లలు అయితే ఏమన్నా, మా అమ్మ కూడా అలాగే చేసేదండి, మమ్మల్ని ఏమనేది కాదన్నమాట ఉగాది రోజు అయితేను. జనవరి 1 చేసుకుంటాం కదండి, అది చిన్న సెలబ్రేషన్ చేసుకుంటామండి. మనకైతే తెలుగు వారికి ఇదే కదండి కొత్త సంవత్సరము. సంవత్సరం స్టార్టింగ్ అయితే ఉగాదే కదండి. మా అబ్బాయి అయితే ఈరోజే పుట్టాడండి, ఉగాది రోజు పుట్టాడనమాట. నూకాల తెల్లి పండుగ రోజు నొప్పులు స్టార్ట్ అయ్యాయి, ఉగాది రోజు 2/32 పుట్టాడండి. ఈ సంవత్సరం చాలా లేట్ అయింది కదండి ఉగాది పండుగ. ఇప్పుడైతే దేవుడికి నూకాల తెల్లికి ప్రసాదం పెట్టేసుకుంటున్నానండి. ముందుగా పసుపు కొమ్ములను కుంకుమను, తర్వాత కాయిన్స్ ఉంటాయి కదండి, డబ్బులు పెట్టుకున్నాము. 11 రూపాయలు పెట్టానండి. తర్వాత ఒక పువ్వు పెట్టుకున్నాము. ఒక ప్లేట్లో అయితే అన్నీ పెట్టుకున్నానండి. ఇంకో ప్లేట్లో ప్రసాదాలు పెట్టుకున్నాను అనమాట. ముందుగా దీపారాధన అయిన వెంటనే ధూపం అది పెట్టుకొని తర్వాత పసుపు కొమ్ములు, కుంకుమ, డబ్బులు, తర్వాత పువ్వు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవన్నీ పెట్టానండి. తర్వాత ప్రసాదం పెట్టుకున్నాను. పండగ అయితే చాలా చక్కగా జరిగింది కదండి. ఇంక ఇప్పుడు కొంచెం ధూపం కూడా ఇచ్చేస్తానండి. ధూపం అంటే మనం పల్లెటూరులో అనుకోండి బొగ్గులు అవి ఉంటాయి కాబట్టి దాంతో చేసుకుంటాము. పొయ్యిలో నిప్పులు ఉంటాయి కదండి, వాటితో అయితే ఇల్లంతా ధూపం వేసుకుంటాము. ఇంకా ఇక్కడ మనకి నిప్పులు ఉండవు కదా, అందు గురించి గాయత్రి ధూమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, అదే వెలిగించేస్తాం అన్నమాట. నైవేద్యం పెట్టాం కదండి, దీపం ధూపం నైవేద్యం పసుపు సమర్పయామి అనేసుకొని తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ధూపం ఇచ్చేసుకొని హారతి ఇచ్చేస్తానండి లాస్ట్ని. ఈరోజు నేను మా అబ్బాయి వెళ్ళామండి గుడికి. మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళిపోయారు, ఆయన తర్వాత వెళ్తారనేసి మేమిద్దరం అయితే ఫస్ట్ పూజ అయిన వెంటనే వెళ్ళొచ్చేసామండి గుడికి. ఇప్పుడు వరకు ఏం తినలేదు కదండి, అందు గురించి కొంచెం ఆకలేస్తుంది అనమాట. తొందరగా పూజ అయితే చేసుకొని, మాకు దగ్గరే కదండి రామాలయం, ఎంత దూరం కాదు. మా అబ్బాయి నేను వెళ్ళొచ్చేసాం అనమాట. తర్వాత మా ఆయనగారు డ్యూటీ నుంచి వచ్చాక ఆయన కూడా వెళ్ళారండి. ఇదండి ధూపం అయితే వేసేసుకున్నామండి. ఒకసారి ఓవరాల్గా చూపిస్తాను చూడండి, పూజ ఎంత చక్కగా జరిగిందో కదండి ఉగాది పండుగ రోజు. ఒక రాగి ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. పూజ అయితే అయిపోయిందండి. పిల్లలు ఈ బుక్స్ కూడా పెట్టానండి ఈరోజు. ఇంకా పిల్లలకి స్కూల్ సెలవు ఇవ్వలేదండి, స్కూల్లో ఉన్నాయి, హాఫ్ డేస్ నడుస్తున్నాయండి. కానీ ఈరోజు సెలవే అన్నమాట పిల్లలకి. నిన్న స్కూల్ ఉందండి, ఈరోజు అయితే స్కూల్ లేదు.
ఈరోజు ఉగాది పండుగ రోజు అయితే పూజ ఎంత చక్కగా జరిగిందండి. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. పిల్లలు కూడా దండం పెట్టుకున్నారండి. వాళ్ళు కూడా హారతి తీసుకొని దండం పెట్టుకున్నారు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని దేవుడికి దండం పెట్టుకోండి అమ్మ, చదువు అది బాగా రావాలనేసి అని చెప్పానండి. పిల్లలు అయితే దండం పెట్టుకున్నారు. మిగతా కోరికలు అయితే వాళ్ళ ఇష్టం అండి. చదువు గురించి ఒకటే నేను చెప్పాను అనమాట. ఇప్పుడు పిల్లలిద్దరికీ ఉగాది పచ్చడి పెట్టానండి. మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. అందు గురించి ఎక్కువ చెయ్యమ్మా అన్నది. లేకపోతే మాకైతే అంత అవసరం లేదండి. చూసారు కదండి, వీడియో తీస్తున్నాను అనేసి వెనక్కి తిరిగి తిన్నదనమాట. ఇంక ఇప్పుడు నాకు కూడా పెడుతుంది మా అమ్మాయి. కొంచెం ఇరుగు పొరుగుకి ఇచ్చానండి. ఇంక ఇప్పుడైతే పచ్చడి తీసుకొని తినేసి చేతులు కడిగేసుకొని రామాలయంకి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే గుడికి వస్తామండి. చూసారు కదండి రాముల వారి విగ్రహాలు, రాముడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి, ఆంజనేయుడు అండి. ఇప్పుడు ముందుగా అయితే పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నామండి. ఇక్కడైతే ఇప్పుడే పంచాంగం అయితే స్టార్ట్ చేస్తారండి. మా అమ్మాళ్ళ ఊర్లో మధ్యాహ్నం పంచాంగం ఉండేదన్నమాట. పంచాంగం చెప్పేవారు పంతులు గారు. ఇక్కడైతే ఇప్పుడే చెప్తున్నారు. ఏమో అండి, అమ్మాళ్ళ ఊర్లో కూడా ఇప్పుడే చెప్పేస్తున్నారేమో. నా చిన్నప్పుడు అయితే మధ్యాహ్నం చెప్పేవారు అనమాట. అప్పుడు వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు, వ్యవసాయానికి వెళ్ళిపోయి మధ్యాహ్నం భోజనం చేసి 2-3 గంటలు చేసి రామాలయానికి వెళ్ళేవారు అనమాట. ఏమండి, ఇప్పుడు వాళ్ళకి కూడా రూల్స్ మారిపోయి ఉంటాయి. నా చిన్నప్పుడు అలా చెప్పుకునేవారనమాట. ఇంక మేము ఎప్పుడు బయట ఉండడం వల్ల మా ఊర్లో కూడా ఉగాది పండుగ ఎలా చేస్తారనేది తెలియదండి. మా ఊర్లో అంటే మా అత్తాల ఊర్లో ఎలా చేస్తారనేది తెలియదు. అమ్మాళ్ళ ఊర్లో మాత్రం అలా చేసేయారనమాట. నాకు తెలిసినంతలోనైతే ఇలాగ ఇంట్లో పూజ చేసుకొని ఇప్పుడు రామాలయం దగ్గర ఉంది కాబట్టి ఇలాగ వచ్చామండి. లాస్ట్ ఇయర్ అయితే ఇంక ఇంట్లోనే చేసుకున్నాము. ఇంట్లో పూజ చేసుకుని ఉగాది పచ్చడి చేసుకున్నాం అంతేనండి. ఈ సంవత్సరం మాత్రం రామాలయం దగ్గర ఉంది కాబట్టి ఇలాగ నేను మా అబ్బాయి వచ్చాము. మా ఆయన గారికి డ్యూటీకి సెలవు ఉండదండి. అందు గురించి రావడం అవ్వదన్నమాట. చూసారు కదండి, చక్కగా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయాలండి. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. అక్కడ హారతి ఇవ్వడానికి అయితే లేదండి, చిన్న ఇత్తడి ప్లేట్ ఉంటే ఇంకా అందులోనే హారతి ఇచ్చేస్తున్నానండి. మొన్న శ్రీరామనవమి అయితే చాలా బాగా అయ్యిందండి. అది చిన్న చిన్న వీడియో క్లిప్లు అయితే తీసాను. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే శ్రీరామనవమి అండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే శ్రీరామనవమి వ్లాగ్ వస్తుందండి. కొంచెం వ్లాగులు లేట్ అవుతున్నాయండి, ఏమనుకోవద్దు. చూసారు కదండి, ఈ సంవత్సరం ఉగాది పండుగ అయితే చాలా చక్కగా జరిగిందండి. ఇంట్లో పూజ బాగా అయింది. తర్వాత గుడికి వచ్చాము. ఇంకా సంవత్సరం అంతా ఇలాగైతే దేవుడికి సేవ చేసుకోవాలనేసి ఇలాగైతే చేసుకున్నామండి. ఈరోజు మనం ఏం చేస్తే అదే సంవత్సరం అంతా జరుగుతుంది అనేసి చిన్న నమ్మకం కదండి. మా ఆయనగారు అయితే డ్యూటీ నుంచి వచ్చేసారండి. ఆయన కూడా గుడికి వెళ్ళి వచ్చారు. అప్పటికి పంచాంగం చెప్పేశారంట. అయితే నేను కూడా వెళ్ళి పంచాంగం ఆలకించి వస్తాననేసి వెళ్ళారు. కొంతసేపు కూర్చొని వచ్చేసారనమాట. ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తానండి. కొంతసేపు అలాగా మాట్లాడుకున్నాము. తర్వాత కొంచెం వంట చేసాను. రైస్ పెట్టానండి, తర్వాత చారు పెట్టాను. ఈరోజైతే చికెన్ తీసుకొచ్చారండి. ఈరోజైతే నాన్ వెజ్ తినేస్తామండి. వారం కాకపోతే తినాం, కానీ వారం అయితే మాత్రం నాన్ వెజ్ అయితే తినేస్తామండి. అమ్మాలు అయితే ముందు రోజు కోళ్ళు అవి కోసుకుంటారు కదండి, అది కొంచెం ఉంచేసారనమాట. ఉప్పు కారం వేసి కూర దగ్గరికి వేపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుండేవారు. అది తర్వాత ఉగాది రోజు వండుకుండేవారు అనమాట. నిన్న సోమవారం కదండి, అందు గురించి పండగ రోజు అయితే మేమేం తెచ్చుకోలేదు నాన్ వెజ్. నిన్న గారెలు వండానండి. అవి కొంచెం ఉంటాయి, చికెన్తో బాగుంటాయి కదా అనేసి గారెలు ముందుగా 2 గారెలు వేసుకొని తినేసాము. తర్వాత ఇప్పుడైతే రైస్ తింటున్నామండి.
మా పిల్లలు అయితే కొంతసేపు చదివించానండి. భోజనం చేసాక దేవుడి మాలు బుక్లు పెట్టారు కదమ్మా, ఆ బుక్కులు తెచ్చుకొని చదువుకోండి అలాగనేసి కొంతసేపు అయితే చదివించాను. తర్వాత కొంతసేపు అయితే అలాగ టీవీ చూస్తూ అసకేసానండి. ఇప్పుడు 3-4 అయిపోతుంది టైం చూడలేదండి అప్పుడు, అందు గురించి ఇంకా టైం క్లియర్గా చెప్పలేదన్నమాట. ఇప్పుడైతే కసులు తుడుచుకుంటున్నానండి. ఇంకా మేడ మీద బట్టలు కూడా ఉన్నాయండి. బట్టలు అయితే తెచ్చేసుకొని మడతలు పెట్టేసుకుంటాను. ఇన్నాళ్ళంటే మేడ మీద పెట్టేసుకుంటేదండి మడతలు. చల్లగా ఉన్నప్పుడు వెళ్తే మాత్రం అక్కడ పెట్టుకుంటున్నాను. కొంచెం ఎండ అది ఉంటే మాత్రం కింద తెచ్చుకొని మడత పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే మా అమ్మాయికి జడలు వేసేస్తున్నానండి. ఉదయం అంతా అసలు జడ వేయడం అవ్వలేదు. ఇప్పుడైతే జడలు వేసుకుంటున్నామండి. నేనైతే చిన్న క్లిప్ పెట్టేసుకున్నాను. మా పాపకు మాత్రం జడ వేస్తున్నాను. ఈరోజు మంచం బయట పెట్టానండి. అందు గురించి ఇంకెలాగా మంచం బయటే ఉంది కదా అనేసి ఇంకా అలా కూర్చొని జల్ల వేసాను పాపకి. మా అమ్మాయి తల ఒత్తిగా బాగానే ఉంటుందండి. ఈ మధ్యన ఊడిపోతుందండి పాపం, ఎందుకో కానీ తలనొప్పి వస్తుందంట. ఎక్కువ టెన్షన్ పడిపోతుందండి, ఎగ్జామ్స్ కదా, అందు గురించి టెన్షన్ పడుతుందన్నమాట. అందువల్ల తల ఊడిపోతుంది. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధనామ కనిపించట్లేదు అండి. సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చెప్పు, ఇప్పుడు చెప్పమ్మా. శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. తెలిసిందే కదండి, నేను వీడియో తీస్తున్నాను అనేసరికి మా అబ్బాయికి మాటలు తగ్గిపోతాయి. మా అమ్మాయి అయితే నేను జడకు తీస్తున్నానండి, ఈలోపు క్యూట్గా బాగా అని చెప్పింది. అందు గురించి ఇంకా అదైతే మ్యూట్ చేయలేదన్నమాట. నేను ఉగాది రోజు అయితే ఇలా తయారయ్యానండి. ఉగాది పండుగ అయితే చాలా చక్కగా జరుపుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.